ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, మీకు వందనాలు నాయనా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. జగత్తు పునాది వేయబడక మునిపే మీ ఏర్పాటును బట్టి ఈ దినాన్ని మీరు ఏర్పరిచారు. ఈ తరంలో, ఈ యొక్క ప్రాంతంలో ఈ దినాన ఈ విధంగా మేము లేఖనాలు నేర్చుకోవాలి అన్నటువంటిది మీ ప్రణాళిక. ఈ ప్రణాళికను మా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మీరు ఏర్పాటు చేసినందుకు వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రభా, ప్రత్యేకంగా ఈ సమయంలో మీ ఆత్మ సహాయం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ సహాయం నాకును ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికని మీరు అనుగ్రహించి మీ ఆత్మతో నింపి మీ వాక్యములో అద్భుతములు చూచినట్లు మా కన్నులు తెరవండి. మీ ప్రణాళికలు, మీ మార్గాలు, మీరు పనిచేస్తున్న విధానాలు మాకు కావాలని కోరుకుంటున్నాం. మా తలంపులు కాదు, మా ఆలోచనలు కాదు, మేము ఏమి నమ్మాము అన్నది కాదు, మీరేమి చెప్పాలనుకుంటున్నారు, మీరేమి చేస్తున్నారు, మీ మార్గాలేంటి, మీ తలంపులేంటి, అవి మాకు కావాలి ప్రభువా. మా సొంత నమ్మకాలను తలంపులను మేము వదిలిపెట్టి మీ తలంపులు కావాలని, మీ ప్రణాళికలు కావాలని, మీ చిత్తము కావాలని మీ సన్నిధికి వచ్చి ఉన్నాం నాయనా. మీ ఆత్మ సహాయమును మా అందరికీ సమృద్ధిగా అనుగ్రహించండి. ఇంకా రావలసిన వారు ఎంతోమంది ఉన్నారు. మీరు కృప చూపి ప్రతి ఒక్కరిని కనికరించి ఈ ప్రాంతానికి నడిపించి ఈ దీవెనను పొందుకున్నటకు వారందరినీ సిద్ధపరచుమని మా ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు వారి నామమున అడుగు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యూదుల లేఖనములలోని నమూనాల గురించి మనం తెలుసుకుందాం. బిఫోర్ దాట్, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఎ స్మాల్ వీడియో. Understood what it is. It is a video showing the creation. ఆది కాండంలో మనకు ఇవ్వబడినటువంటి సృష్టి నమూనా. లెట్స్ రీడ్ ఆది కాండం 1వ అధ్యాయము 1-2 వచనాలు. నేను ఈరోజు దాదాపు 100 కొలది లేఖనాలు చదువుతా. చాలా ఓపికగా ముందులే చెప్పాను కదా, ఇట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ థింగ్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఇవి ఆది కాండంలో 1-2 వచనాలు. ఇంకా మొదటి దినము అనేది ప్రారంభం కాలేదు. మొదటి దినాన దేవుడు వెలుగును చేస్తాడు కదా, అది ఇంకా ప్రారంభం కాకముందు ఉన్న పరిస్థితి ఇది. సో లెట్ మీ షో ఇట్ ఇన్ ఎ పిక్చోరియల్ వే. మొదట చీకటి ఉంది. ఆ పైన చూస్తారు కదా, చీకటి డిస్ప్లే చేశాను, చీకటి. తర్వాత ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. ఇవి వాటర్ అన్నమాట, నీరు. మొదటి దినం సృష్టి ఇంకా స్టార్ట్ కాలేదు. బైబిల్ ప్రజెంట్ చేసిందంటే ఇంకా ఆ మొదటి దినాన్ని ఏం జరిగిందో చెప్పకముందే అప్పటికి ఏమున్నాయి ప్రస్తుతం. అందుకని దీన్ని ప్రీ క్రియేషన్ అంటారు. ప్రీ క్రియేషన్.
ఇప్పుడు మొట్టమొదటి దేవుడు ఏం చేశాడంటే మొదటి దినాన చూడండి, వెలుగును సృష్టించాడు. వెలుగును సృష్టించి చీకటిని వెలుగును వేరుపరిచినట్టు మనం లేఖనాల్లో చూస్తాం. ఈ యొక్క వెలుగునకు పగలని, చీకటికి రాత్రి అని దేవుడు పేరు పెట్టాడు. కాబట్టి ఫస్ట్ డే ఇస్ లైట్. రెండవ దినాన్ని ఏం జరిగింది, ఈ నీరుంది కదా, దాన్ని ఇలా చీల్చాడు అనమాట. ఇలా చీల్చాడు దేవుడు. అందుకనే చూడు, నేను ఎలా రాస్తున్నానో, ఎలా పిక్చర్ వేస్తున్నానో, దేవుడు ఆ కింద ఉన్న నీటిని పై జలాలుగాను కింది జలాలుగాను రెండుగా చేశాడు. మధ్యలో ఒక స్పేస్ క్రియేట్ చేశాడు. ఆ స్పేస్ని ఆకాశము అన్నాం. ఇది ఇంపార్టెంట్. దేవుడు నీటిని ఈ విధంగా చీల్చి ఒక స్పేస్ క్రియేట్ చేశాడు. ఈ పిక్చర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, తర్వాత జలప్రళయంలో ఈ చీల్చిన నీరు ఇట్లా కిందకు వచ్చేస్తాయి. సో ఈ పిక్చర్ ఇంపార్టెంట్ అనమాట. జలప్రళయంలో అగాధ జలాలు ద్వారాలు తెరవబడతాయి, పైన జలాలు కిందకి ఈ విధంగా వచ్చేస్తాయి. అదే జలప్రళయము. అప్పటికి సృష్టి అంతా మళ్ళీ నాశనం అయిపోతుంది. ఈ పిక్చర్ ఇంపార్టెంట్. ఇది రెండవ దినం. రెండవ దినాన ఆకాశం. మూడవ దినాన భూమి. అది భూమి అనమాట. అయితే భూమితో పాటు గడ్డి, చెట్లు, అనేక ఫలాలు, వాటిలో విత్తనాలు కలిగినటువంటి చెట్లు అన్నమాట. ఇవి మూడవ దినం. నాలుగవ దినం ఏంటంటే, నాలుగవ దినాన దేవుడు నక్షత్రాలను, వెలుగునిచ్చు జ్యోతులను చేశాడు. మీకు కనిపిస్తున్నాయి కదా, అక్కడ క్లియర్ కనిపిస్తున్నాయి మీకు? యా, ఫైన్. ఎందుకంటే నా ల్యాప్టాప్లో చాలా చిన్నగా ఉన్నాయి. యా. ఆ తర్వాత అది నాలుగవ దినం. ఐదవ దినం ఏమైందంటే, ఐదవ దినాన సముద్రంలో మత్స్యాలు, ఆ కింద చూడండి, కింద నీరుంది కదా, అది మత్స్యములు, సముద్ర జలచరాలు. అదే రోజున ఆకాశంలో పక్షులు. అది ఐదవ దినం. ఆరవ దినాన్ని వచ్చి ఇక జంతువులు, పురుగులు, భూమిపైన మనుషులు. అదనమాట, అది ఆరవ దినం. ఏడవ దినం వచ్చేసి విశ్రాంతి. ఇది మనకి ఆదికాండం 1వ అధ్యాయంలో ఇవ్వబడింది. అయితే ఈ 6 దినాల మధ్య ఒక సమాంతరత ఉంది. ఈ మొదటి దినానికి, మొదట 3 దినాలకి, తర్వాత 3 దినాలకి దెర్ ఈజ్ ఎ ప్యారలలిజం. దాన్నే సమాంతరత అంటారు. అదేందో చూడండి. మొదటి దినాన దేవుడు ఏం సృష్టించాడు? వెలుగుని సృష్టించి, వెలుగును చీకటిని వేరుపరిచి, పగలని రాత్రిని పేరు పెట్టాడు. 4వ దినాన్ని ఏంటి? ఆ వెలుగునికి సంబంధించిన జ్యోతులను చేశాడు దేవుడు. రెండవ దినాన్ని, అంటే ఆ రెండింటి మీద సమాంతరత ఉంది. రెండవ దినాన్ని ఏం సృష్టించాడు దేవుడు? రెండవ దినాన ఆకాశాన్ని చేశాడు, నీటిని చీల్చాడు. క్రింది జలాలు, మధ్యలో ఆకాశం, పైన జలాలు. ఈ క్రింది జలాలు యాక్చువల్గా సముద్రం అన్న పేరు 3వ దినాన్ని పెట్టాడే కానీ ఆ క్రింది జలాలు సముద్రం అన్నమాట. అయితే 5వ దినాన్ని ఏం చేశాడంటే, ఆ సముద్రాన్ని నింపాడు, ఆకాశాన్ని నింపాడు, పక్షులు, జలచరాలు, మహామత్స్యములు. కాబట్టి 2వ దినానికి 5వ దినానికి ఒక ప్యారలలిజం ఉంది. 3వ దినాన దేవుడు భూమిని, గడ్డిని, చెట్లను, ఫలాలు, విత్తనాలు కలిగినటువంటి, తమలో విత్తనాలు కలిగినటువంటి ఫలాలు ఇచ్చే చెట్లను చేశాడు. 6వ దినాన దేవుడు పశువులు, పురుగులు, ఆ భూమిపైన ఉండేటువంటి వాటిని చేశాడు. అదేవిధంగా 3వ దినాన చెట్లు, తమలో విత్తనాలు కలిగినటువంటి ఫలములిచ్చు చెట్లను చేశాడు కదా. 6వ దినాన్ని చేసినట్లు మనుషులు ఒక DNA, అదొక విత్తనం. మన పిల్లల్లోకి ఆ విత్తనాన్ని మనలో నుంచి మనం పంపిస్తాం. సింహాలైనా ఏవైనా సరే వాటికంటే ఒక DNA ఉంటుంది. అది విత్తనాలిచ్చు చెట్లు, విత్తనములు తమలో కలిగినటువంటి మనుషుడు, DNA కలిగిన మనుషుడు. దట్ ఇస్ ద ప్యారలలిజం. 7వ దినాన విశ్రాంతి. సో ఈ మొదటి 3 దినాలకి, రెండవ 3 దినాలకి దెర్ ఇస్ అ ప్యారలలిజం. మీకు ఇంత టెక్స్ట్ లేకుండా, అన్ని పదాలు లేకుండా ఒక సింపుల్గా చూపిస్తే ఈ విధంగా ఉంటుంది చూడండి. 1వ దినాన దేవుడు వెలుగును చేశాడు. 4వ దినాన దేవుడు జ్యోతులు చేశాడు. 2వ దినాన దేవుడు ఆకాశమును, సముద్రాలను చేశాడు. 5వ దిన ఆ ఆకాశాన్ని పక్షులతోటి, సముద్రాన్ని జలచరాలతో నింపేశాడు. అది సమాంతరత. 3వ దినాన దేవుడు భూమిని చేశాడు. భూమిపైన చెట్లు, వాటిలో విత్తనాలు ఉండే చెట్లను చేశాడు.
6వ దినాన జంతువులు మానవులు వాళ్ళలో విత్తనాలు కలిగి ఉంటారు, ఒక DNA కలిగి ఉంటారు. సో దెర్ ఈజ్ ఎ ప్యారలలిజం బిట్వీన్ ద ఫస్ట్ 3 days అండ్ ద నెక్స్ట్ 3 days. 7వ దినం వచ్చేసి విశ్రాంతి దినము. సో నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆది కాండములో మోషే గారు ఈ సృష్టికారం ఆ మొదటి పేజీలోనే ఒక డిజైన్, హీఈస్ కీపింగ్ థింగ్స్ ఇన్ ఏ డిజైన్, ఒక చక్కటి నమూనాలో, అది డిజైన్ తెలుగులో ఒక నమూనా అంటాం, ఒక నమూనాలో ఫిట్ చేశాడు. మొదటి దినము, 4వ దినము, 2వ దినము, 5వ దినము, తర్వాత 2వ దినము, తర్వాత 3వ దినము, 6వ దినము. దేర్ ఈస్ ఎ ప్యాటర్న్. ఐ వాంట్ యూ టు సీ దట్. మరి సృష్టిని గురించినటువంటి కొన్ని విషయాలు మనం గమనిద్దాం. యోబు గారు అంటాడు, శూన్యములో దేవుడు భూమిని వేలాడదీశాడు అంటాడు. ఒకసారి అసలు అది ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో భూమి శూన్యంలో ఎలా తిరుగుతుందో చూశారు కదా. నాకు అనిపించింది, ఒకసారి ఆలోచించండి, అసలు యోబు గారికి ఎలా తెలిసింది? మీలో ఎప్పుడన్నా అనుకున్నారు మీ అంతటి మీరు సొంతకు భూమి శూన్యంలో వేలాడుతుందని మీలో ఎంతమంది ఇమాజిన్ చేశారు? ఏ రోజన్నా ఆలోచన వచ్చిందో? మనకి పొద్దున్న లేస్తే మనకు వచ్చే ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొంతమందికి కిచెన్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది పురుషులైతే ఇంకెక్కడెక్కడ ఎక్సర్సైజ్కి వెళ్తారు. అంటే అసలు యోబు గారికి ఆ ఆలోచన ఎలా వచ్చింది? భూమి శూన్యములో తిరుగుతున్నది. దట్స్ వాట్ వి సీ. తర్వాత ఇంకొక విషయం మనం విందాం, చూడండి. నీరు ముందా భూమి ముందా, దేని వయసు ఎక్కువ? ఇప్పటి వరకు అందరూ అనుకునేది ఏంటంటే భూమి ఏర్పడిన తర్వాత భూమి మీద నీరు ఏర్పడిందని. ఇటీవల అమెరికాలోని NRA ఒక సంస్థకు చెందిన జాన్ టోబిన్ ఆధ్వర్యంలో జరిగిన రీసెర్చ్ ఆసక్తికరమైన అంశం చెప్పింది. ఏంటంటే భూమి కూడా కాదు, సూర్యుని వయసు కంటే కూడా నీటి వయసు ఎక్కువ. V883 ఒరియోనిస్ అనే ఒక భూమికి 1305 లైట్ ఇయర్స్ దూరంలో ఉండే స్టార్ మీద వాళ్ళు ఆ స్టార్కు సంబంధించిన అంశాలను కనుగొని అక్కడుండే నీటి అణువులు, వాటి ఆనవాళ్ళు గుర్తించి నీరు అసలు సూర్యుడు ఏర్పడడానికి ముందు నుంచే ఉంది అని తేల్చి చెప్పారు. సో ఈ మధ్య సైన్స్ కనుక్కుంది ఏంటంటే నీరు అన్నిటికంటే ముందుందంట. నేను మీకు స్టార్టింగ్లో ఒక ఇమేజ్ ఇచ్చాను. ఇంకా ఏమి లేనప్పుడే ప్రీ క్రియేషన్లో చీకటి నీరు అనేది ఉంది. అంటే మోషే గారు ఇచ్చినటువంటి ఆ డిజైన్లో ఇంకా ఫస్ట్ డే ఆ వెలుగు స్టార్ట్ కాకముందే, చెప్పకముందే ఆల్రెడీ నీరుంది అని అక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేశాడు. ఆ ఇంట్రడక్షన్లోనే చెప్పాడు. ఇందాక మనం చూసిన ఆయన జన విజ్ఞాన వేదిక ప్రొఫెసర్ రమేష్ గారు, వాళ్ళు దేవుని నమ్మరు, కానీ వాళ్ళు ఇప్పుడు అంటారు ఇప్పుడు సైన్స్ కనుక్కుంది, కానీ మోషే అప్పుడే చెప్పాడు. అంటే మనకిచ్చిన ఈ డిజైన్లో నవ్ సైన్స్ అనేది ఇట్ ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. సైన్స్ ఎప్పుడు కూడా నాకు అన్నీ తెలుసు అని చెప్పదు. సైన్స్ ఏంటంటే
ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, నేర్చుకునే విధానం. ఒక్కొక్కసారి సైన్స్ కొన్ని విషయాలు తప్పు చెప్పినప్పుడు తర్వాత మళ్ళీ రీసెర్చ్లో ఏదైనా తెలిస్తే తాను ముందు చెప్పినటువంటి దాన్ని మార్చుకుంటుంది. దాట్ ఈస్ సైన్స్. కాబట్టి ఇంకొకటి ఏంటంటే సైన్స్ ఎప్పుడు కూడా దేవుడు లేడని చెప్పదు. సైన్స్ ఎప్పుడు కూడా దేవుడు లేడని చెప్పదు. ఎందుకంటే సైన్స్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. కాకపోతే కొంతమంది మాకు సైన్స్ తెలుసని చెప్పి సైన్స్ దేవుడు లేడని చెప్పింది అని చెప్తుంటారు, కానీ అది తప్పు. వాళ్ళు సైన్స్ యొక్క అవధులు దాటి, పరిమితులు దాటి మాట్లాడుతున్నారు. ఉదాహరణకి భారతదేశంలో అప్పుడు షాజహాన్ అనే రాజు జీవించాడండి. షాజహాన్ జీవించాడా లేదని ఎలా సైన్స్ అని చెప్పంటే సైన్స్ అని చెప్పేది. సైన్స్ అనేది ఏదో ఒక ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తే వచ్చేది సైన్స్. షాజహాన్ ఉన్నాడా లేదా నీకు తెలియాలంటే పురాతన డాక్యుమెంట్లు చూడాలి, పురాతన వస్తువులు చూడాలి, చరిత్ర చూస్తే అప్పుడు తెలుస్తుంది. సో హిస్టరీ ఈజ్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ థింగ్. హిస్టరీ ఈజ్ నాట్ సైన్స్. సైన్స్ అనేది కొన్ని పారామీటర్స్ ఇచ్చి మన ల్యాబ్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ అవి. కాబట్టి పలానా రోజుల్లో పలానా వ్యక్తి ఉన్నాడా లేదనేది సైన్స్ చెప్పదు. కాబట్టి కొంతమంది సైన్స్ అన్న పేరుతో దేవుడు లేడు అని చెప్తుంటారు. అది పాపం వాళ్ళకి సైన్స్ తెలియదు. సైన్స్ కెన్ నెవర్ సే దట్. హిస్టరీకి సైన్స్కి ఉన్న డిఫరెన్స్ని వాళ్ళకి తెలుసుకోవాలి. సరే, మొత్తానికి ఇప్పుడైతే సైంటిస్టులు సూర్యుని కన్నా వెలుగు కన్నా ముందలే నీరుందని ఇప్పుడు చెప్తున్నారు. బట్ బైబిల్లో ఇచ్చినటువంటి ఆ యొక్క మోడల్లో మనకి ఇంకా వెలుగు అనేది పిక్చర్లోకి రాలేదు, కానీ సైన్స్ అనేది నీరు అప్పుడే ఉంది. దట్స్ వాట్. ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం. అఫ్కోర్స్ సైన్స్ మనుషుల కన్నా చెట్లే ముందు. సైన్స్ మనుషుల కన్నా చెట్లే ముందు, పక్షుల కన్నా కూడా చెట్లే ముందు. అదే కదా మనకి ఇచ్చిన మోడల్లో కూడా చూడండి. 3వ దినాన దేవుడు చెట్లు వచ్చినాయి, భూమి చెట్లు 3వ దినాన. ఆ పిక్చర్లో అది 3వ దినాన క్రియేషన్. ఆ దినాన జరిగిన క్రియేషన్లో మీకు మనుషులు కానీ జంతువులు కానీ ఏం లేవు. కాబట్టి నౌ ద సైన్స్ మోడల్ ఫిట్స్ విత్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద బైబిల్. ఆ తర్వాత అయితే ఇంకా నేను కొన్ని విషయాలు చెప్పాలి. చాలామంది భూమి అన్నటువంటిది సూర్యుడి నుంచి వచ్చింది, సూర్యుడు భూమి కన్నా చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందే ఉంది అని సైన్స్ చెప్తుంది ప్రస్తుతం. దట్స్ వాట్ సైన్స్ సేస్. కానీ బైబిల్ చూస్తే 3వ దినాన మనకి దేవుడు భూమిని సృష్టించినట్టుంది. ఈ 4వ దినాన దేవుడు ఈ ఆకాశంలో జ్యోతులు, సూర్యుడు. కాబట్టి సైన్స్ కొన్ని విషయాల్లో బైబిల్తో అంగీకరించదు. దెర్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ కొన్ని విషయాల్లో. నేను అందుకని ఏం చెప్పానంటే సైన్స్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ అట్ ద ఎండ్. కొంచెం ఓపికతో, సహనంతో చివరికి ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక ఆర్గ్యుమెంట్ ముందుకు వచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే భూమిలో బంగారపు గనులు చాలా ఉన్నాయి. ఒకవేళ భూమి కానీ సూర్యుడి నుంచి వచ్చి ఉంటే సూర్యునిలో కూడా బంగారం ఉండాలి కదా, కానీ సూర్యునిలో బంగారం లేదు. బంగారంకి సంబంధించిన యాటమ్స్ లేవు. ఓన్లీ ఐరన్కి సంబంధించిన యాటమ్సే ఉన్నాయి. భూమిలో గోల్డ్ యాటమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ భూమి సూర్యుడి నుంచే వచ్చి ఉంటే ఈ గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? నౌ ఇట్ ఇస్ ఎ ఆర్గ్యుమెంట్. కాబట్టి కొంతమంది ఏమంటున్నారంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ దాట్ భూమి అన్నటువంటిది మేబీ సూర్యుడి నుంచి రాలేదేమో, సూపర్ నోవా ఎక్స్ప్లోషన్ జరిగింది, వేరే ప్లేస్ నుంచి భూమి వచ్చిందేమో. నౌ దెర్ ఇస్ అన్ ఆర్గ్యుమెంట్ ఇస్ దెర్ ఇస్ ఎ స్లైట్ చేంజ్. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కొన్ని విషయాల్లో సైన్స్ బైబిల్ని ఇచ్చిన డిజైన్ని కొంచెం కాంట్రడిక్ట్ చేసినట్టు అనిపిస్తే కానీ బట్ డోంట్ కమ్ టు ఎ కంక్లూషన్. దెర్ ఇస్ నో నీడ్ టు ఫీల్ ప్యానిక్. మరొక విషయం ఎక్కడంటే చూడండి, మనుషుని క్రియేషన్. సైన్స్ ఏం చెప్తుందో చూడండి. అదనమాట. అంటే సైన్స్ ఏం చెప్తుందంటే సైన్స్ చెప్పడంలా అగైన్ సైన్స్ చెప్పడంలా కొంతమంది సైన్స్ అన్న పేరుతో థియరీస్ ప్రతిపాదిస్తున్నారు. డార్విన్స్ థియరీ అని. ఇట్ ఈస్ నాట్ సైన్స్. కానీ సాడ్ థింగ్ ఏంటంటే అది మన సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉంది. ఐ విల్ షో ఎన్ ఆర్టికల్ ఫర్ దాట్.
వాళ్ళేం చెప్తారంటే ఒక ఏకకణ జీవి నుంచి ఆ ఏకకణ జీవి తర్వాత మల్టీ సెల్యులార్ ఆర్గానిజంగా డెవలప్ అయ్యి తర్వాత కోతులు అట్లా పెరిగి పెరిగి మనిషి అయ్యారు. ఇప్పుడు మీరు చూసిందే నేను ఇంకొక రివర్స్ డైరెక్షన్లో చూపిస్తాను చూడండి. అంటే ఈ యూనిసెల్యులార్ ఆర్గానిజం నుంచి ఎలా అంత బ్యాక్ చూడండి. నేను మొదట చూపించిన వీడియోని ఒక రివర్స్ డైరెక్షన్లో నేను ప్లే చేశాను. అయితే ఒక ఆర్టికల్ చూడండి, ద సైంటిఫిక్ కేస్ అగైనెస్ట్ ఎవల్యూషన్. అక్కడ ఒక అండర్లైన్ చేసి మీకు మరి కనిపించకపోవచ్చు, నేను కొంచెం దాన్ని జూమ్ చేశాను. ఆ అండర్లైన్ చేసిన స్టేట్మెంట్ నేను చదువుతాను చూడండి. ఇట్ ఈస్ ఎ బిలీఫ్ ప్యాషనేట్లీ డిఫెండెడ్ బై ద సైంటిఫిక్ ఎస్టాబ్లిష్మెంట్ despite the lack of any observable scientific evidence for macroevolution. థింగ్ ఏంటంటే యాక్చువల్గా ప్రూఫ్ లేదు జంతువుల నుంచి మనిషి వచ్చాడని. ఒకవేళ జంతువుల నుంచి మనిషి వచ్చింటే ఈ పాటికి మనుషులు ఇంకొక జంతువు అవ్వాలి కదా, ఆ ప్రాసెస్ కంటిన్యూ అవ్వాలి కదా. మరి సింహాలు నెక్స్ట్ ఇంకేం జీవులు అవ్వాలో, గాడిదలు ఏమవ్వాలో, పులులు ఏమవ్వాలో, కుక్కలు ఏమవ్వాలో. మరి కుక్కలు ఇంకో కుక్కలుగానే ఉన్నాయి ఒకవేళ ఎవల్యూషన్ అన్నటువంటిది రైట్ అయితే. కానీ సాడ్గా ఏంటి తెలుసా, మనం ఇంకా చాలామంది సైన్స్ నుంచి ఈ కోతి నుంచి మనిషి వచ్చాడని, చింపాంజీ నుంచి వచ్చాడని, కానీ చాలా సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతుంది. అసలు బేసిక్ డిఎన్ఏనే చాలా డిఫరెంట్. మనుషుల్లో ఉన్న డిఎన్ఏ చింపాంజీస్లో ఉన్నటువంటి డిఎన్ఏనే డిఫరెంట్ అని చాలా సైంటిఫిక్ ఆర్టికల్స్ ఉన్నాయి. అందుకని చాలామంది సైంటిస్టులే నమ్మరు దీన్ని. బట్ స్టిల్ సమ్ పీపుల్ ప్రమోట్ దట్ ఇట్ ఈస్ సైన్స్ అని ఇంకా ప్రమోట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద సాడ్ థింగ్. నౌ లెట్స్ గో ఇన్ టు నమూనాలు. మన టైటిల్ ఆఫ్ ద టాపిక్. నేను క్రియేషన్ గురించి ఎందుకు ఇచ్చానంటే బికాస్ దట్స్ వేర్ ఆల్ ద డిజైన్స్ స్టార్ట్ ఫ్రమ్. నమూనాలన్నీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం నమూనాలు చూద్దాం. అసలు నమూనా అంటే ఏంటి? అసలు నమూనా అంటే ఏంటంటే చూడండి, మీరు ఆదికాండం చూస్తే ఆదికాండం నుంచే చాలా నమూనాలు స్టార్ట్ అవుతాయి. అందరూ వింటున్నారా? ఎవ్రీబడి ప్లీజ్ పే. ఒక్క మాట కూడా మిస్ కావద్దు చూడండి, ఒక్క మాట కూడా మిస్ కావద్దు నా మాట. నమూనా అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయం బైబిల్లో పదే పదే కనిపిస్తూ ఉంటే దానిని ఒక నమూనా అనొచ్చు. ఏదైనా ఒక విషయం బైబిల్లో పదే పదే కనిపిస్తూ ఉంటే దానిని ఒక నమూనా అని అనొచ్చు. నమూనాలు ఎందుకు గుర్తించాలి అంటే గతంలో ఏమి జరిగాయి, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, దీని గురించినటువంటి ఒక క్లారిటీ, ఒక స్పష్టతను ఈ నమూనాలను గుర్తించడం వలన మనకు కలుగుతుంది. నేను మరలా చెప్తున్నాను, ప్లీజ్ గెట్ ద థింగ్స్. ఎందుకంటే ఆల్ ద సెషన్స్లో ఇది మీకు ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. నమూనా అంటే ఏదైనా ఒక విషయం పదే పదే బైబిల్లో కనిపిస్తూ ఉంటే అది ఒక నమూనా. నమూనాలను గుర్తించడం వల్ల ఉపయోగం ఏంటి? గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, వీటిపైన ఒక స్పష్టత మనకు అవసరం. ఆ స్పష్టత కావాలంటే కొన్ని నమూనాలను మనం గుర్తించాలి. మీరు కేర్ఫుల్గా వినండి ఈ నమూనాలను. నమూనాలు ఎలా ఉంటాయంటే ఇది ఆదికాండంలో స్టార్ట్ అవుతాయి. మనకు బైబిల్లో ఫస్ట్ బుక్, బైబిల్లో లాస్ట్ బుక్ ప్రకటన గ్రంథం. ఆదికాండంలో ఒక అంశం స్టార్ట్ అయిందంటే అది ప్రకటన వరకు కంటిన్యూ అయింది. అట్లా ఆదికాండంలో అనేక విషయాలు స్టార్ట్ అవుతాయి. ఆ విధంగా అవి మానవ చరిత్రలో కొనసాగి తుదకు ప్రకటన గ్రంథంలో అల్టిమేట్ నెరవేర్పును కనుగొంటాయి. ఏదైనా దేనికైనా సరే ఆదికాండం చాలా ముఖ్యం. ఆదికాండాన్ని చాలా బాగా చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆదికాండంలోనే స్టార్ట్ అవుతాయి నమూనాలు. సర్ప్రైజింగ్గా చాలా నమూనాలు ఆదికాండంలోనే స్టార్ట్ అవుతాయి.
మానవ చరిత్రలో కొనసాగుతాయి. అల్టిమేట్గా ప్రకటన గ్రంథంలో వాటి నెరవేర్పు, అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ మనకు కనిపిస్తుంది. సో నౌ ఐఎమ్ టేకింగ్ యూ టు ద ఫస్ట్ ప్యాటర్న్, దట్ ఈస్ మొదటి నమూనాకి మనం వెళ్దాము. చూడండి, మనకు ఆది కాండంలో సృష్టి కార్యం కనిపిస్తుంది. ఇప్పుడే మనం ఫస్ట్ వీడియో చూసాము, తర్వాత నేను ఒక పిక్చోరియల్ రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆ పిక్చర్లోనే మొదటి 3 దినాలకి రెండవ 3 దినాలకు ఉన్న సమాంతరత, ఆ ప్యారలిజం మీకు నేను చక్కగా వివరించాను. మీరు ఆది కాండం మొదటి అధ్యాయం గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పినటువంటి దాన్ని. మొత్తానికి ఆది కాండంలో సృష్టి కార్యం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత నిర్గమాకాండానికి వచ్చేసరికి ఇజ్రాయేలు దేశాన్ని సృష్టిస్తాడు దేవుడు. అది అంటే ఆది కాండం 11వ అధ్యాయంలో మొదలవుతుంది అబ్రహామును పిలవడం. ఇక అక్కడి నుంచి స్టోరీ అంతా కూడా ఇజ్రాయేలు దేశం యొక్క సృష్టి. ఆ తర్వాత అపోస్తుల కార్యాలకు మనం అంటే సువార్తలు అపోస్తుల కార్యాలకు వెళ్తే సంఘం అనేది సృష్టి. సువార్తలోనే చెప్తాడు యేసుక్రీస్తు ప్రభువారు, నా సంఘాన్ని కడతాను, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందే హీఈస్ గోయింగ్ టు బిల్డ్ హిస్ బ్రైడ్, ఒక సంఘాన్ని కట్టడానికి వచ్చాడు ఆయన. నా సంఘాన్ని నేను నిర్మిస్తాను, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవలేరు. కాబట్టి సువార్తల్లో నుంచి ఇట్ స్టార్టెడ్. కానీ యాక్చువల్గా అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడే ఒక సీడ్, ఒక విత్తనం, ఒక సంతానం ఆయన నుంచి రానై ఉంది. అది యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడే ఈ సంఘమును గురించినటువంటి ఒక సత్యం ఉంది. కానీ మనకు అది మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు వెల్లడి చేస్తారు. కానీ అపోస్తుల కార్యాల్లో సంఘం అనేది పిక్చర్లోకి వస్తుంది. ఆ తర్వాత మనకు ప్రకటన గ్రంథానికి పోతే మీరు లాస్ట్కి రండి, 20, 21, 22 అధ్యాయాలు ఒక నూతన సృష్టి, కొత్త ఆకాశము, కొత్త భూమి కనిపిస్తుంది. ఇసి సో ఆది కాండం ఎలా స్టార్ట్ అయింది? సృష్టితో ప్రారంభమైంది. మానవ చరిత్ర ఇజ్రాయేలు దేశము సృష్టి, తర్వాత సంఘము సృష్టి, ఆ మధ్యలోనే ఇంకా రాలేదు. విశ్వాసులు కూడా నూతన సృష్టే. పౌలు గారు అంటారు, వీఆర్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారిలో మనం ఒక నూతన సృష్టి. ప్రకటన గ్రంథానికి పోతే నూతన భూమి, నూతన ఆకాశము, సంఘము, దేవుడు ఒక అద్భుతమైన నూతన సృష్టితో. దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వాట్ స్టార్టెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండములో ప్రారంభమైనటువంటి దాని యొక్క నెరవేర్పు ప్రకటన గ్రంథం. యు సే దట్ ఈస్ ప్యాటర్న్ 1, సృష్టి నమూనా అన్నాను. కాబట్టి నమూనా అంటే పదే పదే జరిగింది చూసారా. సృష్టి కార్యము ఆది కాండములో, ఇజ్రాయేలు సృష్టి, సంఘం సృష్టి, నూతన సృష్టి. ఒక విషయం పదే పదే కనిపిస్తూ ఉంటే దానిని సృష్టి అంటాం. మీరు ఆ తర్వాత చూస్తే ప్యాటర్న్ 2, ఆది కాండములో దేవుడు వెలుగును సృష్టించాడు మొట్టమొదటి దినాన. ఆ తర్వాత కీర్తనల గ్రంథంలో దేవుని వాక్యమే వెలుగని, నీ వాక్యము నా పాదములకు దీపము. ఆ మాటలో దేవుని వాక్యమే వెలుగు అన్నటువంటిది వెల్లడించబడింది కీర్తనల గ్రంథంలో. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలే ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేనే లోకమునకు వెలుగు ఆయన ప్రత్యక్షపరిచాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు విశ్వాసుల గురించి యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, మీరే వెలుగు అని చెప్తారు. ఆ తర్వాత మీరు ప్రకటన గ్రంథానికి పోతే ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణం మీకు సూర్యుడైనను చంద్రుడైన ఏమీ అవసరం లేదు, దేవుడే ఆ పట్టణానికి వెలుగై ఉన్నాడు. ప్రియమైన మిత్రులారా, ఇసే కాబట్టి మనకి ఆది కాండములో ఒక భౌతికమైన వెలుగుతో స్టార్ట్ అయింది. ఆ వెలుగు కార్యము కొనసాగుతూ దేవుని వాక్యమే వెలుగని, ఆ నిజమైన వెలుగను యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలో మనకు ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత ఆయన చీకటితో నిండి ఉంటే మనలను వెలుగుగా మార్చారు, మీరు లోకానికి వెలుగుని చెప్పాడు. ఇంకా కొంచెం ముందుకు పోతే ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ఈ భౌతికమైన వెలుగు, ఈ జ్యోతులు లేవు ఇక. అందుకనే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది మనకి, ఇక సూర్యుడైనను చంద్రుడైన అవసరం లేదు, గొర్రెపిల్లయే ఆ పట్టణమునకు కాంతి, వెలుగు, దేవుడే. ఇది వెలుగు నమూనా మనం బైబిల్లో చూడవచ్చు. ఆ తర్వాత సో దీన్ని వెలుగు నమూనా అంటాను. ప్యాటర్న్ 3, మీరు ఈ సృష్టి కార్యములు 7వ దినము విశ్రాంతి దినము. కాబట్టి సృష్టి కార్యములు ఒక విశ్రాంతి అన్నటువంటి ఒక దాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఇజ్రాయేలు దేశాన్ని సృష్టించిన తరువాత ఒక సబ్బాతు దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. మీరు తప్పకుండా సబ్బాతు దినాన్ని పాటించాలి, ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఆ తర్వాత ఇంకా ముందులోకి పోతే అసలు యెహోషువతో దేవుడు ఒక మాట మీరు యెహోషువ గ్రంథాన్ని ధ్యానించండి. వాగ్దాన దేశములోనికి ప్రవేశించడాన్నే విశ్రాంతి అని నిర్వచించడం జరిగింది.
మొదటేమో సృష్టి కార్యములో దేవుడు 6 దినాలు సృష్టి కార్యమును చేసి ఆ కార్యము నుంచి విశ్రాంతి నుండి ముగించాడు, దాన్ని విశ్రాంతి అన్నారు. ఆ తర్వాత చూస్తేమో సబ్బాతు దినమున విశ్రాంతినిగా మీరు పాటించాలని చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే, ఇప్పుడు మీరు వాగ్దాన దేశములోనికి ప్రవేశించుటయే విశ్రాంతిని ఇజ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు ఉంటుంది, విశ్వాసులకు ఆ విశ్రాంతి ఇంకను నిలిచియే ఉన్నది. అంటే ఇంకా విశ్వాసులు తమ పనిని ఈ లోకములో ముగించి ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించాలని మన కొరకు ఆ విశ్రాంతి ఇంకా నిలిచి ఉన్నట్టు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతను. ఇది విశ్రాంతి నమూనా. ఆది కాండము చూడు, యు సీ ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ స్టార్టెడ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండములో ప్రారంభమవుతుంది ప్రతి నమూనా. ఆ తర్వాత ఇజ్రాయేలు, ఆ తర్వాత వాగ్దాన దేశము, ఆ తర్వాత విశ్వాసులు. ఆ విశ్రాంతి మన కొరకు మిగిలే ఉన్నది. దీనిని విశ్రాంతి నమూనా అంటున్నాను. ఇది 3వ ప్యాటర్న్. 4వ ప్యాటర్న్ మీరు గమనించండి. ఆదాము హవ్వల వివాహం మనకు ఆది కాండంలో కనిపిస్తుంది. ఇట్ స్టార్ట్స్ విత్ ఎ మ్యారేజ్. ద బైబిల్ స్టార్ట్స్ విత్ ఎ మ్యారేజ్. మీరు పాత నిబంధన గ్రంథాలన్నీ చూస్తే యెహోవా దేవుడు తాను భర్తగా, ఇజ్రాయేలు ఒక భార్యగా మాట్లాడతాడు. మీరు పాత నిబంధన గ్రంథాల్లో చూడొచ్చు. వారిది ఒక వివాహం, ఒక జంటగా మాట్లాడతాడు. మీరింకా ఆ తర్వాత ముందుకు వస్తే యేసుక్రీస్తు ప్రభువారు సంఘము. అందుకని మీరు గమనించండి, ప్రకటన గ్రంథం ఎలా ఎండ్ అయింది? గొర్రెపిల్ల వివాహ సమయము వచ్చింది. ఆదికాండం ఎలా ప్రారంభమైంది? ఈ మనిషికి ఒక భార్య కావాలి. ఆదికాండం ప్రారంభమైంది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చింది. ఆ మధ్యలో ఉన్న స్టోరీ అంతా యెహోవా దేవుడు ఇజ్రాయేలుని ఒక భార్యగానే నీ భర్తని నేను అంటాడు చాలా చోట్ల. వివాహం ఇట్ ఈస్ ఎ ప్యాటర్న్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. వివాహానికి సంబంధించిన ఇంకొక, దీన్ని వివాహ నమూనా అంటాము. అయితే వివాహానికి సంబంధించిన ఇంకొక మాట మీకు వివరిస్తాను చూడండి. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం అంటాడు. ఆదాము హవ్వను కలుసుకున్నప్పుడు మొట్టమొదటిసారి నా ఎముకలలో ఒక ఎముక. ఆ మాటకు అర్థం ఏంటి? వీఆర్ వన్. వేరు వేరు ఇద్దరు వ్యక్తులు కాదు, ఒకే శరీరం మనం. దాని అర్థం, ఆ మాటల అర్థం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. యాక్చువల్ ఆ మాటల అర్థం ఏంటో తెలుసా? మనము ఆ రొట్టెను, యేసుక్రీస్తు ప్రభువారి శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ రొట్టెను తినేటప్పుడు, ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ద్రాక్షారసాన్ని తాగేటప్పుడు మనము ఆయన శరీరంలో భాగములము, ఒక శరీరము అని ప్రకటిస్తున్నాం. వీఆర్ వన్ బాడీ విత్ క్రైస్ట్. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అందుకని ఆదాము అన్నమాట, ఆదాము మొదటి ఆదాము అని అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని చివరి ఆదాము అన్నారు. కడపటి ఆదాము. మొదటి ఆదాము అన్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములు ఒక మాంసం. అంటే ఆ కడపటి ఆదామని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం, మీ కొరకు చిందింపబడుతున్న రక్తం. సో ప్రభురాత్రి భోజనంలో మనం పాల్గొన్నప్పుడు మనం ఏం ప్రకటిస్తున్నామో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు శరీరంతో మేము ఒకటి. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారిని శిరస్సు, మనము శరీరం అని బైబిల్ చెప్తుంది. ప్రియమైన మిత్రులారా, ఇది ఆ నమూనాలు, ఈ నమూనాలు గమనిస్తే మనకు అర్థమైంది ఆ మాటల అర్థం ఏంటో. సో దిస్ ఇస్ 4th ప్యాటర్న్. 5వ ప్యాటర్న్ చూడండి. ఆదాముతో నిబంధన చేశాడు దేవుడు. మన ఆది కాండంలో ఆ మొదటి చాప్టర్స్లో చదివేది ఆ దేవుడు ఆదాముతో చేసినటువంటి నిబంధన. ఏంటి ఆ నిబంధన? దాన్ని కవెనెంట్ ఆఫ్ క్రియేషన్ అని కూడా అంటారు. సృష్టి నిబంధన. నువ్వు విధేయత చూపించాలి దేవునికి. ఒకవేళ దేవుని మాట ఆజ్ఞకు విధేయత చూపకపోతే నువ్వు దేవునికి దూరంగా పంపబడతావు, శాపమునకు మరణమునకు గురైపోతావు, నీ వలన సమస్త మానవాళి దూరం అవుతుంది. అదే ఆ నిబంధన. బట్ యాడమ్ ఫెయిల్డ్. దట్ ఈస్ యాడమిక్ కవెనెంట్. ఆ తర్వాత నోవహుతో నిబంధన. కొంచెం ముందుకు వస్తే, ఇంకా ఈ లోకాన్ని జలముతో మరొకసారి నేను నాశనం చేయను, ఈ నిబంధనకు గుర్తుగా మేఘములో నా ధనస్సును ఉంచుతున్నాను, ఇది దేవుడు చెప్పాడు. అదొక నిబంధన ప్రియమైన. ఇంకొకటి అంటే నోవాహు నిబంధన
ఇట్ ఈస్ మార్కింగ్ ఏ న్యూ క్రియేషన్. నూతన సృష్టికి ఒక ఆరంభం. ఎందుకంటే నోవహు సమయంలో ఆ పాత సృష్టి అంతా గతించిపోయింది, ఒక నూతన సృష్టి. ఇట్ ఈస్ మార్కింగ్ ఎ న్యూ క్రియేషన్. ఆ తర్వాత మీరు చూస్తే అబ్రహాముతో నిబంధన ఏంటి? నీ ద్వారా ఈ భూలోకములో సమస్త వంశములను నేను దీవించబోతున్నాను. ఆ తర్వాత మోషేతో నిబంధన. ఇది సీనాయి కొండ మీద ఈ దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు రాతి పలకలపైన ఇచ్చినటువంటి ఆజ్ఞలతో చేయబడిన నిబంధన. ఆ తర్వాత మీరు దావీదుతో ఒక నిబంధన చూస్తారు. ఏంటి దావీదుతో నిబంధన? అతని వంశము నుంచి అతని సింహాసనం పైన కూర్చుండడానికి ఒక మెస్సియా, ఒక పాలకుడు ఎప్పుడు ఉంటాడు. ఆ సింహాసనం అనేది దావీదు కుమారుడికే ఇవ్వబడింది. అయితే దావీదు కుమారుడా ఆ టైటిల్ యేసుక్రీస్తు ప్రభువారి టైటిల్. దట్ ఈస్ ద కవెనెంట్ ఆఫ్ గాడ్ విత్ డేవిడ్. మీరు ఆ తర్వాత చూస్తే నూతన నిబంధన, అల్టిమేట్ ఇస్ ద అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఆల్ ద కవెనెంట్స్. ఆదాము నిబంధన, నోవహు నిబంధన, అబ్రహాము నిబంధన, మోషే నిబంధన, దావీదు నిబంధన. అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఇస్ ఇన్ జీసస్ క్రైస్ట్ ద లార్డ్. ఏంటి? మనం చాలాసార్లు నూతన నిబంధన అంటే బైబిల్ తీసి ఆ పేజ్ చూపిస్తాను. అసలు నూతన నిబంధన అంటే ఏంటో తెలుసా? నేను చాలాసార్లు అక్కడక్కడ అడుగుతాను, నూతన నిబంధన అంటే ఏంటి? చాలాసార్లు అడుగుతాను, చాలాసార్లు సమాధానం విన్నాం. నూతన నిబంధన ఏంటంటే, నేను వారి పాపాలు క్షమిస్తా, నేను వారికి దేవుడినై ఉంటా, వారు నాకు ప్రజలై ఉంటారు. అప్పుడైతే రాతి పలకలపైన ఆజ్ఞలు ఇచ్చాను, కానీ ఇప్పుడు అలా కాదు. వారి హృదయాలపైన నేను నా ఆజ్ఞలు రాస్తాను, నా ఆత్మను వారితో ఉంచుతాను. అది నూతన నిబంధన. పాత నిబంధనలోనే ఉంది. కాబట్టి చూడండి, ఈ నిబంధనలన్నీ కూడా అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్ ఈస్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ విచ్ ఈస్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ అండ్ సేవియర్. ఆయన ఆ నూతన నిబంధన మన కోసం అన్వేల్ చేసి, అంటే తీశాడు. ఆయన ఆ ఒక కర్టను మనం తీసినట్టు ఆయన నూతన నిబంధనలోనికి ప్రవేశించినట్టు మన కొరకు ఆ తెరను ఆయన తీశాడు. ఆ తర్వాత చూడండి, ఇది నిబంధన నమూనా. ప్యాటర్న్ 6. ఆదాము హవ్వలతో దేవుడు ఏమన్నాడు? మీరు ప్రతి జీవిని ఏలండి అని చెప్పాడు. ఆ తర్వాత ఇజ్రాయేలుపై దేవుడే ఒక రాజుగా ఉన్నాడు. కానీ తర్వాత ఇజ్రాయేలు ప్రజలు మాకు ఒక మనిషి రాజుగా కావాలనుకున్నారు. ఆ తర్వాత మీరు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి 1000 ఏళ్ల పరిపాలన మనం చూస్తాము. ఆయనతో పాటు విశ్వాసులు పరిపాలిస్తూ ఉండడాన్ని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆది కాండములో పరిపాలన అన్నటువంటి ఒక నమూనాతో ప్రారంభమైంది. దేవుడు ఈ యొక్క మధ్య హిస్టరీలో ఇజ్రాయేలుపై రాజుగా ఉండాలనుకున్నాడు దేవుడు, కానీ వారు తిరస్కరించారు. అయితే దేవుడు అన్నాడు, ఒక రోజున మనిషిగా నేనే నా కుమారుణ్ణి పంపుతాను, ఆయనే రాజు అవుతానని చెప్పాడు. తుదకు ఆయన ప్రకటన గ్రంథంలో ఒక రాజు, 2వ రాకడలో వచ్చినప్పుడు ఒక రాజుగా వస్తాడు. ఆయనతో పాటు విశ్వాసులు పరిపాలిస్తారు. యు సీ, దిస్ ఈజ్ ఎ ప్యాటర్న్ ఆఫ్ రైనింగ్. అది ఏలుబడి నమూనా.